మనకు పుష్పలో డైలాగ్ ఉంది, గుర్తుందా? ఏం డైలాగ్ రాది? ఇట్లా అంటారు ఒకసారి, తగ్గేదేలా అని. ఇది కేర్లెస్ డైలాగ్ కాదు, కేర్ఫుల్ డైలాగ్. ఎవరైనా రాని తగ్గేదేలా అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు అంటే, ఏదైనా ప్రాబ్లంని ఎదిరించండి అని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? లైట్గా తీసుకొని మనం ఏమేమో చేస్తుంటాం. కష్టాలను ఎదిరించండి, చదువుని బాగా చదవండి, ఊరికే తగ్గేదేలా, ప్రతిసారి తగ్గేదేలా అన్నట్టు ఉంటుంటారు. అంటే ప్రాబ్లమ్స్ని ఎదిరించండి, అమ్మానాలను బాగా చూసుకోండి, బైక్ నడిచేటప్పుడు కొంచెం చూసి తోలండి. ఇవన్నీ మనం తగ్గేదేలా అని తీసుకోవాల్సిందే లేదా? డైలాగ్ని పాజిటివ్గా తీసుకోవాలి. చాలా మంది నెగిటివ్గా తీసుకుంటున్నారు ప్రతి విషయంలో. చదువురా అంటే తగ్గేదేలా, చదవను అని అర్థం. ఆయన హీరో కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, తగ్గేదేలా అంటే అర్థం ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి, బాగా చదవండి, అమ్మానాలను బాగా గౌరవించండి, బాగా చూసుకోండి, జీవితంలో సమస్యల్ని ఫైట్ చేయండి, ఏ సమస్యనికి భయపడద్దండి. సో ఇది దీంట్లో పాజిటివ్ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? సో కాబట్టి పాజిటివ్గా తీసుకుంటారా దాన్ని, డైలాగ్ని? ఒకసారి డైలాగ్ చెప్పండి. ఆ పక్క చిన్నగా చెప్పు, ఆ పక్క చెప్పండి. సో ఇది